హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా సన్నజాజి మొక్క కింద నుంచి పైకి పాకిచ్చామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చింది. చూడండి మొగ్గలు బాగా వస్తున్నాయి. ఇట్లా ఇవి సాయంత్రానికి మళ్ళీ విచ్చుకుంటాయి. సాయంత్రం కోస్తాం ఎప్పుడు. చూడండి ఎంత బాగుందో. కింద నుంచి ఇట్లా పెట్టాము. ఇది ఇన్సులిన్ మొక్క అండి. రోజు మేము ఇది కషాయం చేసుకొని తాగుతాను. ఇదిగోండి ఎంత బాగా హెల్దీగా పెరుగుతుందో. దీనికి ఇట్లా బ్రాంచెస్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా వస్తాయి అన్నమాట. ఇలా మన ఏదన్నా ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే కూడా ఇట్లా తీసేసి ఇది ఇవ్వచ్చు. ఈ కొమ్మ కూడా బాగా బతుకుద్దండి. ఇది మా అబ్బాయి తీసుకురమ్మంటే కొన్నాం మేము. ఇంత చిన్న పిలకను కొన్నాను. ఇంత దాన్ని కొన్నానండి. దీన్ని ఇప్పుడు తీసేసి దీన్ని ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఇది వచ్చేస్తుంది. ఇంతది కొన్ని ఇది ఒక్కటి ఇలా పెడితే ఇంత పెద్దదయింది. ఇలా రెండిట్లో పెట్టాము. ఇప్పుడు ఇది కోసాను కదా, ఇలా మట్టిలో పెట్టేస్తా, అది మళ్ళీ వస్తుంది. చాలా పిలకలు వచ్చినాయి. ఇదిగోండి ఇది మాది గ్రీన్ చామంతి. భలే బాగా వస్తాయి కూడా ఫ్లవర్స్. ఇదిగో చూడండి, గ్రీన్ చామంతి కొంచెం ఇది బాగా వస్తుంది. ఈ గ్రీన్ చామంతి దీంట్లో ఏమో మేము ఇదిగోండి ఇక్కడ శంకు పూలు, వైట్ శంకు పూలు ఇవి పెట్టాము. ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇదిగోండి శంకు పూలు కొన్ని అలా ఉంచేసాము. ఇవి విత్తనాల కోసం ఉంచానండి. ఇవి విత్తనాలు బాగా వస్తాయి కదా అని. ఇలాగా చూడండి ఎంత బాగుందో శంకు పూలు. ఇది లైట్ బ్లూ, ప్యూర్ క్రీమ్ కలర్ కాదండి, లైట్ బ్లూ కూడా వచ్చింది దీంట్లో. ఇక్కడ తిప్పతీగ కూడా ఉంది. తిప్పతీగకి ఇలా ఉంటుందండి. తిప్పతీగ ఆకులు ఇలా కాండం వస్తుంది. కాండం యాక్చువల్లీ యూజ్ చేసుకోవాలన్నమాట. బాగా వస్తుంది అది కూడా తిప్పతీగ. ఇదిగోండి కాయలు వస్తే మొత్తం అన్ని తీసేసాను నేను కాయల్ని. ఇట్లా మొత్తం కాయలు వస్తాయి. ఇవి మొత్తం తీసేసా, ఎందుకంటే ఇంకా చాలా అవుతున్నాయి ఇవి. అందుకని కాయలన్నిటిని తీసేసాను. ఇవన్నీ మొక్కల్లో పడిపోయి అన్ని తిప్పతీగ మొక్కలు అయిపోతున్నాయి. అందుకని కాయలన్నిటిని తీసేసా. ఇదేమో మన బ్లూ సింకు పూలు, సింగిల్ పెటలు. ఇవన్నీ అలా చాలా వచ్చేసినాయి. కొన్ని కొయ్యకపోతే ఇట్లాగా మనకి కాయలు అయిపోయినాయి. ఈ విత్తనాలు బాగా పనికి వస్తాయి. ఇక్కడ అన్ని అవే. ఇవి చూడండి ఇక్కడ ఎన్ని విత్తనాలు ఉన్నాయో. ఇవన్నీ శంకు పూలు, డబల్ పెట్టలు తీయాలి చక్కగా. భలే వచ్చినాయి అసలు, మొత్తం కాయలే ఇవన్నీ. కొత్తిమీర ఇది ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసేసాను నేను. ఇది మళ్ళీ చేసుకోవాలి, బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆవాల పూలు. ఇదిగోండి పచ్చిమిర్చి భలే వస్తాయి అసలు. నాకు ఈ పచ్చిమిర్చి అంటే భలే ఇష్టం. వస్తున్నాయి, తర్వాత హార్వెస్ట్ చేస్తాను నేను. ఇదిగోండి ఎంత బాగా వస్తాయి పచ్చిమిర్చి. టమాటా మొక్కలు చాలా వచ్చినాయండి. ఇదిగోండి ఇవి కొత్తగా పెట్టాము మేము టమాటాలు. అందుకని ఇదిగోండి ఇప్పుడిప్పుడే మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ టమాటా మొక్కలే. ఇదిగోండి మా కాకరకాయ మొక్క బాగా హెల్దీగా పెరుగుతుంది. బోల్డ్ అని పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగా వస్తుందో. చిన్న కాకరకాయ. ఇదిగోండి దీనికంటే ఇంకొంచెం పెద్దగా అవుతుంది అంతే. ఇదిగోండి పాక్కుంటే వెళ్తుంది పైకి. భలే వస్తున్నాయి కాకరకాయ పూలు, కాయలు బాగా వచ్చినాయి. ఇదేమో గులాబీ అండి. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయింది. పింక్ గులాబీ మొన్నటి దాకా వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి చెర్రీ టమాటా భలే గుత్తులుగా వస్తాయి. ఎంత బాగుంటాయో. చూస్తుంటేనే కూర వండుకుంటున్నాం మేము, పప్పు కూడా చేసేసుకుంటున్నాం. చాలా బాగుంది. ఇలాగా చక్కగా గుత్తులుగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇది మా వంకాయ మొక్క ఫ్లవరింగ్ వచ్చింది. ఇక్కడ పెద్ద పురుగు ఉందండి. దీన్ని ఇలా తీసేసేయాలి, లేకపోతే మొత్తం అంతా ఇదవుతుంది. మనకి ఏమన్నా ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి, మనం చూసుకొని తీసేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఈ కుండీలో తోటకూర, పెరుగు తోటకూర ఉందండి.
బాగా హెల్దీగా పెరుగుతుంది. వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి, కొన్ని వంకాయ విత్తనాలు వేస్తే అవి వంకాయలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో హెల్దీగా. ఇవి తీసి రీపాటింగ్ చేయాలి. చాలా వంకాయ మొక్కలు వచ్చేసినాయి. ఊరికి ఇలా విత్తనాలు చల్లితే చాలండి, వంకాయ మొక్కలు, అవి టమాటాలు, పచ్చిమిర్చి భలే బాగా వస్తాయి. ఏమైనా పురుగులాగా ఉంటే చూసుకుంటూ ఉండాలి. ఆకుకూరలకి బాగా పురుగు వస్తుంది. ఇదిగోండి మా మల్బరీ, నాకు ఎంతో ఇష్టమైన మల్బరీ. చూడండి మొక్క నిండా కాయలే ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. అసలు చాలా బరువు ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కోసేసుకుంటే భలే ఉంటాయి. అసలు తింటుంటే ఈ ఊడి పడిపోతున్నాయండి ఇట్లాగా. ఇగో చూడండి భలే వస్తాయి మల్బరీస్. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలు ఎంత బాగున్నాయో. ఊడిపోయినాయి ఇట్లా, ఒక్కొక్కసారి ఇట్లా పోతూ ఉంటే ఇదిగోండి భలే వస్తున్నాయి ఇవి. చూడండి అసలు ఎంత బాగుందో. చెట్టు నిండా కాయలే, భలే టేస్ట్ ఉంటాయండి ఇవి. చిన్న చిన్నగా వచ్చినా కూడా ఇవి పెంచుకోవాలి మనం, ఎంత బాగుంటాయో. ఇది ఒక రకమైన ఫ్రూట్, చక్కగా తినచ్చు. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది మా చుక్క కూర. దీనికి ఫ్లవర్స్ వచ్చి ఎంత అందంగా ఉందో అండి. ఆకులు పెద్దగా వచ్చినాయి ఫస్ట్, మళ్ళీ అవన్నీ తీసేస్తే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందని నేను ఇంకా కొయ్యటం ఆపేసా. చూడండి ఎంత అందంగా ఉంది, ఏదో బొకే అన్నట్టు. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ ఒక 1 వీక్ లో అలా ఎండిపోతే ఇవన్నీ విత్తనాలే అండి. అందుకని విత్తనాలు లాగా వస్తున్నాయి కదా అని నేను ఇంక ఇలా ఉంచేసా కొయ్యకుండా. మళ్ళీ దీన్ని ఈ కొమ్మని ఇక్కడ కట్ చేసి, ఇలా కొంచెం ముదురు కొమ్మని కట్ చేసి కూర్చామనుకోండి మట్టిలో, మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది. ఈసారి అలా చేయటం ఎట్లా అనేది చూపెడతానండి. చూడండి ఎంత బాగుందో. చుక్క కూర భలే వచ్చింది అసలు. ఇదిగోండి ఇక్కడంతా ఇవి కూడా మల్బరీస్ బాగా పండిపోయి ఉన్నాయి. ఇవి తీగిపోతే వాటికి అవే రాలి పడిపోతూ ఉంటాయి, తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇదంతా ఏమో ఉల్లి ఆకు, భలే ఉంటది అసలు. ఉల్లి ఆకు పప్పులో వేసుకున్నా, పచ్చడి చేసుకున్నా, ఎలా అయినా సరే ఉల్లి ఆకు చాలా బాగుంటది. యాక్చువల్లీ నాన్ వెజ్ కర్రీస్ లో ఇంకా ఎక్కువ వండుతారు ఉల్లి ఆకుతో, బాగుంటది అసలు. ఇక్కడ కూడా ఇదిగోండి ఇట్లా ఎండిపోతూ ఉంటే ఇట్లా ఉంటది. ఇది ఇంక ఈ స్టేజ్ లో తీసేసుకోవచ్చు మనం. ఇవన్నీ విత్తనాలు అయిపోతాయి అన్నమాట, ఎండిపోయి. చుక్క కూర విత్తనాలు ఇవే. మనం బయట ఇది రేపర్స్ లాగా ఉంటాయి, ఇట్లాగా భలే ఉంటాయి అసలు. ఇదిగోండి ఇక్కడ టమాటాలు గుత్తులు భలే వస్తాయి టమాటాలు మనకైతే. దీనికి ఎక్కువ ఏం అవసరం లే, పెస్టులు కూడా పట్టవు, బాగుంటది అసలు టమాటాలు వేసుకుంటుంటే. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ మా పచ్చిమిర్చి మొక్కకి పిందెలు స్టార్ట్ అయినాయి, వస్తున్నాయి బాగా. ఇదిగోండి ఫ్లవరింగ్ అన్ని స్టార్ట్ అయింది. దీన్ని మొత్తం ట్రిమ్ చేసేసుకున్నాము. చూడండి మా గార్డెన్ ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అండి గార్డెనింగ్ చేయటం. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. ఈ ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగుందో, భలే బాగుంది అసలు. డబల్ కలర్, ఇది ఇంకా ఎంత బాగుందో కలరు, బచ్చల పండు కలరు భలే వస్తుంది. ఇదిగోండి ఈ ఎల్లోది కూడా భలే ఉంది అసలు, ఎంత బాగుందో చూడండి. భలే బాగా వస్తున్నాయి ఇవి, ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ చూస్తుంటే ఫ్లవర్స్ భలే బాగా వచ్చినాయండి. ఇదిగోండి చామంతి భలే బాగా వస్తున్నాయి. ఇవి చిన్న కుండీలో పెట్టాము, మొగ్గలు బాగా వస్తున్నాయి చామంతి. ఇది దీనికి చిన్న మొక్కకే భలే వచ్చేసినాయి ఫ్లవరింగ్. టమాటా మొక్క ఇదేమో ఆకుకూరలు మొత్తం అంతా, ఇదంతా చక్కగా తోటకూర వచ్చేసింది. తోటకూర పులుసు కూర చేసుకుంటున్నాం అండి. ఇది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఆకు, తోటకూర ఆకు ఇదంతా. ఇదేమో క్యాలీఫ్లవర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది క్యాలీఫ్లవర్. ఇదిగోండి ఆకులు ఎంత పెద్దగా వస్తున్నాయి. కొన్ని ఆకులు కోసేసాము కూర వండుకోవడానికని. ఇది కూడా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, కూరలో వేసేసుకోవచ్చు. చూడండి మనం ఆర్గానిక్ గా పెంచుతున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ. ఈ ఆకు కూడా భలే బాగా వచ్చింది ఇదంతా ఆకు. ఇక్కడేమో టమాటాలు ఉన్నాయి. ఇది కొంచెం ఇప్పుడే వడబడిపోతుంది టమాటా మొక్క. ఇవన్నీ చెర్రీ టమాటాలు చూడండి, గుత్తులు గుత్తులుగా చెర్రీ టమాటాలు వచ్చినాయి. ఈ భలే ఎన్ని ఇలా వస్తాయి గుత్తులు గుత్తులుగా, చిన్న 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 చెర్రీ టమాటా ఇవి.
ఇవ్వండి ఇంకొంచెం పెద్దవి అవుతాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవి అన్ని బాగా వస్తున్నాయి చెర్రీ టమాటా. ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ వంకాయలు కూడా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. కొంచెం ఇంకా మనం కేర్ఫుల్ గా ఇవన్నీ తీసేసేయాలి, ఈ ఆకులన్నీ. ఈ పై లెవెల్కి వస్తే ఇంక ఇదే పని ఉంటది. ఇది ఇవన్నీ తీసేస్తూ ఉంటే బాగా వస్తాయి అన్నమాట, కొత్త చిగురు వస్తుంది. అప్పుడు మనకి ఇట్లా కొత్త చిగురు వచ్చినప్పుడు ఇలా వస్తాయి అన్నమాట మనకి ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ నాటు వంకాయలు 2 దాక్కొని ఉన్నాయి, భలే బాగా వస్తాయి. ఇవి కూడా నాకు ఈ వంకాయ అంటే భలే ఇష్టం, ఎంత టేస్టీగా ఉంటుందో వంకాయ. ఇదంతా ఆకుకూర అండి, భలే వచ్చేసింది. తోటకూర బాగా వస్తుంది, తోటకూర మాకు. ఇదిగోండి ఇది ఒక వంకాయలు, గుత్తి వంకాయలు. ఆకులు చూడండి, వంకాయ ఆకులు ఎంత పెద్దగా వచ్చినాయో. వీటన్నిటిని తీసేస్తూ ఉండాలి ఇలాగా. ఇదిగోండి మా కనకాంబరాలు 2-3 రోజులకి ఒకసారి మొక్క నిండా కనకాంబరాలే ఉంటాయి, భలే ఉంటాయి అసలు కనకాంబరాలు. ఇదిగోండి ఇదొక గులాబీ ఫ్లవరు, డార్క్ మెరూన్, ఎంత బాగుంటుందో ఇది, భలే ఉంటది అసలు ఈ మెరూన్ కలర్. ఇది ఇంకొక గులాబీ, ఇది పైకి వెళ్ళిపోతూ ఉంది, క్రీపర్ అనుకుంటా, భలే బాగా వస్తుంది, పెద్దగా వస్తుంది. ఇదిగోండి చామంతి, ఇది కొంచెం ఓల్డ్ అయింది కాబట్టి ఆ కలర్ లో ఉంది, కొత్తగా ఉంటే ఈ కలర్ లో ఉంటుంది, భలే ఉంటుంది అసలు. ఈ కలర్ ఎంత బాగుందో. ఇదిగోండి ఇవన్నీ ఆకుకూరలు. ఇంకా ఇదిగోండి చుక్కకూర, ఇక్కడ కూడా బాగా విత్తనాలు వచ్చేసినాయి. అసలు ఇది ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ అయితే చూస్తుంటే. ఇదివరకు ఎప్పుడు నాకు ఇలాగా రాలేదు ఫ్లవరింగ్. ఇదిగోండి ఇది ఎండిపోయినట్టు, ఇంకా ఇగో ఎండిపోతే ఇట్లా సౌండ్ వస్తుంది, కలర్ మారుద్ది అనమాట. ఫ్రెష్ గా ఉంటే ఇట్లా ఉంటది అనమాట. ఈ విత్తనాలు చుక్కకూర విత్తనాలు వేస్తే కనుక వచ్చేస్తాయి ఒక్కొక్క దానికి. ఇది ఒక్కటే ఒక విత్తనం అండి, ఇది ఒక్కటి వేస్తే ఒక మొక్క వచ్చేస్తుంది మనకి. అట్లా ఇలా చక్కగా మనం చుక్కకూర విత్తనాలతో మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఆర్గానిక్ గా. ఇదంతా ఎంత బాగుందో అసలు చూస్తుంటే, భలే కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ అండ్ ఇది లైట్ పింక్ కలర్ వచ్చింది, భలే ఉంది. మళ్ళీ ముదురు కొమ్మ పెడితే మళ్ళీ కొత్త మొక్క వచ్చేస్తుందండి చుక్కకూర. అలా కూడా పెట్టి చూద్దాము, వేర్లుతో సహా మీకు చూపిస్తాను ఈసారి. ఇలా నాటేసి పెట్టి చూపెడతానండి. ఇదిగోండి ఇది ఎండిపోతే ఇట్లా ఉంటది. ఇది కొంచెం ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే ఇది విత్తనం, ఇదే మనకి. భలే ఉంది అసలు, ఇది ఇలా చూస్తుంటేనే భలే ఆనందంగా ఉంది. ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఇక్కడ మళ్ళీ ఇన్సులిన్ మొక్క పెట్టుకున్నామండి, ఈ వాటర్ ని తాగితే చాలా మంచిదని. ఇవన్నీ టమాటా మొక్కలు. ఇలా ఆకులు పెద్దగా వస్తే మనం ఇట్లాగా కట్ చేసేసుకుంటూ ఉండాలి, అప్పుడు గ్రోత్ బాగుంటది. కింద నుంచి కట్ చేసుకుంటూ రావాలన్నమాట టమాటా మొక్కలకి. ఇట్లా ఎక్కువ ఆకులు మరీ పెద్ద పెద్దవి వస్తే మొత్తం అదే ఎనర్జీ అంతా అదే లాక్కుంటది అనమాట. మనకి టమాటాలు చిన్న చిన్నగా వస్తాయి, పెద్దగా రావాలంటే ఆకులన్నీ దూసేస్తూ ఉండాలన్నమాట, అప్పుడు టమాటాలు బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.